తన షాప్ తనకిప్పియడానికి వచ్చాను. ఎవరి షాపు ఎవరికి ఇప్పించడానికి వచ్చావమ్మా? ఇది మా ఆయన కష్టార్జితం. రాత్రనక పగలనక ఒక్క పూట తిని ఒక పూట తినకుండా రెక్కలు ముక్కలు చేసుకొని లక్షలు పోసి ఈ షాపు కొన్నాడు మా ఆయన. మీ నాన్న మా నాన్న దగ్గర లక్షల డబ్బులు తీసుకొని ఈ షాప్ మాకిచ్చాడు. ఊరికేమివ్వలేదు. మీ నాన్న డబ్బులు ఇవ్వలేదని అనట్లేదు, వాళ్ళ నాన్న డబ్బు తీసుకోవట్లేదని కూడా అతను అనట్లేదు కదా. ఆ డబ్బుల్లో ఒక్క పైసా కూడా ఇతనికి ముట్టలేదంట. ఆస్తి మీద కొడుకుకి హక్కుంటుంది కదా, ఆ పాయింట్ మీదే వచ్చాడు ఇతను. అవును, మా నాన్న ఈ ప్రాపర్టీ మీకు అమ్మితే ఆ అగ్రిమెంట్ మీద నా సంతకం ఉండాలి కదా, కానీ నేను సంతకం పెట్టలేదు. కాబట్టి ఈ షాప్ మీరు కొన్నట్టు చెల్లదు. మీ పర్మిషన్ లేకుండా షాప్ అమ్మడానికి వీల్లేదు అనుకున్నప్పుడు ఆ రోజే మీ నాన్నని ఎందుకు అడగలేదు? షాప్ కొనటానికి వీల్లేదని మా నాన్నకి ఎందుకు అడ్డుపడలేదు? ఇంతకాలం తర్వాతొచ్చి ఇప్పుడు మీరు గొడవ చేస్తున్నారు అంటే మీరేదో దురుద్దేశంతోనే వచ్చారు. దురుద్దేశంతో వచ్చింది అతను కాదు, ఇదిగో ఈ కర్పూరం. తన మనవడికి వ్యతిరేకంగా నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పకూడదని ఇలా బెదిరిస్తోంది. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. మీరేంట్రా అలా చూస్తూ నిలబడ్డారు? మిగతా సామాన్లు కూడా బయటపడేయండ్రా. రై! రై! ఇంకొక్క సామాన్ బయటకొచ్చిందంటే ఇక్కడున్న ఒక్కొక్కరికి కట్టింగ్ అయిపోద్ది. క్రాంతి, ఏంటి నీ దౌర్జన్యం? హే, ఎవరిది దౌర్జన్యం? ఎవరు చేస్తున్నారు దౌర్జన్యం? ఈ దుర్మార్గులతో చేతులు కలిపి మాకు అన్యాయం చేసి మీ నాన్నగారి పేరుకి చెడ్డ పేరు తీసుకురావడానికి సిగ్గులేదు? నాకు సిగ్గు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం. ఈ షాపు నీకు కావాలంటే నేను అడిగినంత డబ్బు ఇవ్వాలి. డబ్బిచ్చి ఈ షాప్ని హ్యాండ్ ఓవర్ చేసుకో, లేదని గొడవ చేస్తే పోలీసులను పిలవాల్సి వస్తుంది. అప్పుడు జైల్లో నిన్నేం చెయ్యాలో నేను చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? ఎవరిని పిలిపిస్తావో పిలిపించు. క్రాంతి, పిలిపించు. ఆగవే. క్రాంతి ఆగవే. పిలిపి చూస్తాను. క్రాంతి అమ్మా, ఆగమా. క్రాంతి ఆగవే. ఎవరిని పిలిపిస్తావో పిలిపించు. క్రాంతి ఆగవే. నువ్వు వాళ్ళతో గొడవ పడి జైల్లో కూర్చుంటే మేము అనాథులం అయిపోతామే. రేయ్, ఇంకా చూస్తారేంట్రా? షాపుని క్లోజ్ చేయండి. క్రాంతి, కర్పూరానికి ఎదురు రావాలనుకుంటే ఇప్పుడు షాపు మూతపడింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే రేపు కళ్ళు మూత పడతాయి. అమ్మా, నువ్వేం భయపడకు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు. క్రాంతి షాప్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఫుల్గా వర్కౌట్ అయింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు?
షాపు మోయించినంత మాత్రాన ఆ క్రాంతి భయపడిపోయి వెంటనే మన దారిలోకి రాదురా. అది మన దారిలోకి రావడానికి ఇంకొంత టైం పడుతుంది. అప్పటి వరకు మనం నమస్కారం అమ్మా. ఎరా, ఇద్దరూ కలిసి కాలనీల్లో దొంగతనాలు బాగా చేసుకుంటున్నారా? ఏం దొంగతనాలమ్మా, జనాలు బాగా తెలివి మీరిపోయారు. జేబులో అసలు క్యాషే పెట్టుకోవట్లేదమ్మా. లేడీస్ అయితే మెళ్ళో మంగళసూత్రాన్ని కూడా బరువు అనుకుంటున్నారు. అమ్మా, ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిపించారు? చెప్తాను. సత్యనారాయణ స్వామి ప్రసాదం తెమ్మని చెప్పాను, తెచ్చారా? ఇదిగో తెచ్చావమ్మా. సత్యనారాయణ స్వామి ప్రసాదమా? ఈ ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టమే. ఇటివా ఇటివా. అది తెప్పించింది నువ్వు తినడానికి కాదురా, మరి ఆ పూజ వాళ్ళు తినడానికి. పూజ వాళ్ళక? నీకు చిప్పేమైనా డ్యామేజ్ అయిందా? సొంత చెల్లెలు కొడుకుని నాకు ప్రసాదం పెట్టావు గాని ఆ శత్రువులకు మాత్రం పెడతావా? రేయ్, నోరు మూసుకొని కార్లో ఒక బాక్స్ ఉంటుంది, అది తీసుకురా. నేను తీసుకురాను పా. ఏంటి పెద్దమ్మ ఇది? ఉప్పు ప్యాకెటా? మత్తు మందు. నా మనవడి పెళ్ళం నిర్మల ఈ ఇంట్లోనే తలదాచుకుంటోంది. మేము చంపుదామంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అది. కాబట్టి మీరు అన్నవరం వెళ్ళొచ్చారని ప్రసాదం కాలనీలో అందరికీ పంచుతున్నామని చెప్పి ఈ ప్రసాదాన్ని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో తినిపించాలి. వాళ్ళు స్పృహ తప్పి పడిపోగానే ఆ నిర్మల గొంతు కోసేయండి. అయ్యో మడ్డరా? అయ్యో మడ్రా కాదు, నిర్మలా మడ్ర. అమ్మా, మత్తు మందు పెట్టడం వరకు ఓకే గాని మడ్ర అంటే భయం అమ్మా. దేనికి భయం? ఒక్కసారి చేస్తే తర్వాత అదే అలవాటైపోతుంది. అమ్మా, మీరు పేమెంట్ ఎక్కువ ఇస్తానని చెప్పండి, ఆ నిర్మల గొంతు నేనే కోస్తాను. శభాష్, ఆడదానివైనా మగాళ్ళ మాట్లాడావు. నీ పేమెంట్ సంగతి నేను చూసుకుంటాను. దాని చావు వార్త నాకు వినపడాలి. అలాగేనమ్మా. పోండి. ఏంటి పూజ ఇవన్నీ? అమ్మ వాళ్ళ వర్ధంతి చేస్తున్నాం కదత్తయ్య, దానికి కావలసిన సరుకులు తెప్పించాను. ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడాం. వర్ధంతికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయమ్మా. నమస్కారం అండి. నమస్కారం. మీరు? మేము ఈ కాలనీ కొత్తగా వచ్చామమ్మా. ఓ, గృహప్రవేశం చేశాం. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నామమ్మా. మీకు ప్రసాదం ఇవ్వడానికి వచ్చాం. అవునా? ఆగండి. అత్తయ్య, ఆ ప్రసాదం తీసుకోకండి. ఏంటే ఏమైంది? పూజ, దేవుడి ప్రసాదం ఎందుకు తీసుకోవద్దంటున్నావు? నిజంగా మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశారా? ఆ, అయితే చేతి కంకణాలేవి? ఆ,
అది అది అమ్మా అది అంటే అది ఏంటి ఆ ప్రశ్న? పూజ అయిపోయిన తర్వాత కంకణాలు తీసేసి ఉంటారు. ఆమె చెప్పింది కంటిన్యూ అయిపోదాం. అవునమ్మా, పూజ అయిపోయాక తీసేసాం. కంకణాలంటే తీసేశారు, ఓకే. మరి పూజలో కూర్చుంటే తలపై అక్షింతలుండాలి, నుదుటిన కుంకుమ ఉండాలి కదా, అవేవి? చెప్పండి, నిజంగా మీరు వ్రతం చేశారా? నిజంగానే ఈ కాలనీలోకి కొత్తగా వచ్చారా? చెప్పండి. ఒసే, కోర్టులో నేరస్తుల్ని క్వశ్చన్ చేసినట్టు ఇంటికొచ్చిన వాళ్ళని క్వశ్చన్ చేసి అలా భయపడతావేంటి? కాలనీలో అందరికీ ప్రసాదాలు పంచుతూ వస్తున్నాం అంటున్నారు కాబట్టి తల మీద ఉండాల్సిన అక్షింతలు జారిపోయి ఉండొచ్చు. బొట్టు చెరిగిపోయి ఉండొచ్చు. కరెక్ట్గా చెప్పావమ్మా. మేము నిజంగా వ్రతం చేసుకొని ప్రసాదం ఇవ్వటానికే వచ్చామమ్మా. ఏమనుకోకండి, ప్రస్తుతం మాకున్న ఒక ప్రాబ్లం వల్ల అందరినీ అనుమానించాల్సి వస్తుంది. ప్రసాదం పెట్టండి. ఎవరు మీరు? కర్పూరం గారు పంపించారే నిన్ను వేసేయమని. ఏవే దాన్ని వేసేవే. అమ్మా, ఈ టైంలో క్రాంతి వస్తుందేంటి? వాళ్ళని చంపటం సంగతి తర్వాత, నేను ఇక్కడ ఉన్నానంటే ఈ క్రాంతి నన్ను చంపేస్తుంది. ఈ విషయం పెద్దమ్మ చెప్పేయాలి. అమ్మో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఎవరే మీరు? చెప్పు, ఎవరు మిమ్మల్ని పంపించింది? హే, చెప్పు. చెప్పు, ఎవరు పంపించారు? చెప్పు. వదులు. రా, త్వరగా వెళ్దాం. పదండి. క్రాంతి,
క్రాంతి క్రాంతి ఎవరో సత్యనారాయణ స్వామి వ్రతం చేశామని ప్రసాదం తెస్తే నిజమని నమ్మి తిన్నాం. ఇదంతా ఆవిడ పని. నన్ను చంపాలని వాళ్ళని పంపించింది. నిన్ను చంపడమేమో తెలియదు గాని నీ వల్ల మేం చచ్చేలా ఉన్నాం. పిన్ని ఏంట్రా పిన్ని? తనొచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ ఇంట్లోనే హత్య జరిగేది. పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇంతవరకు నన్ను మీ ఇంట్లో పెట్టుకుని మీరు పడిన ఇబ్బందులు చాలు. ఇప్పుడు నా వల్ల మరింత ఇబ్బంది పడ్డం నాకిష్టం లేదు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆగు నిర్మల. దాన్ని ఆపడం కాదు, తన మీద నీకు జాలుంటే ఇంకెక్కడైనా పెట్టు, మన ఇంట్లో మాత్రం వద్దు. ఈ టెన్షన్ మేం భరించలేం పూజ. నిర్మల ఇక్కడ ఉండటం మీకు ఇబ్బంది అనుకుంటే తనని నాతో పాటు మా ఇంటికి తీసుకువెళ్తా. వద్దు క్రాంతి. తనకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని మాటిచ్చాను. కష్టమో నష్టమో నేనే భరిస్తాను. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? నాకు ఓ ప్రాబ్లం వచ్చింది పూజ. నీ వల్ల ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది కానీ నీకు ప్రాబ్లం రావటం ఏంటి? బావా, పూజ, నువ్వైతేనే నాకు హెల్ప్ చేయగలవు. సరే లోపలికి రా, మాట్లాడుకుందాం. రా నిర్మల. ఏమండి, మీ గర్ల్ ఫ్రెండ్ కి ఏదో ప్రాబ్లం వచ్చిందంట కదా, మీరు సాల్వ్ చేయొచ్చు కదా. తిక్క తిక్కగా ఉందా? అది నా గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? గుద్దితే పగిలిపోద్ది. ఈ రోజు ఆపండమ్మా. అమ్మా కొట్టద్దమ్మా, నీకు దండం పెడతాం. అక్కడ ఆవిడ కొట్టి ఇక్కడ మీరు కొడితే చచ్చిపోతావమ్మా. నిర్మలని చంపిరండ్రా అంటే తన్నులు తినొస్తారా? నిజమమ్మా,
సమయానికి ఆ అమ్మాయి వచ్చి వాయించకపోతే నిర్మలని చంపి బయటకు వచ్చేవాళ్ళం. ఇద్దరున్నారు, ఒక్కదాన్ని ఎదుర్కోలేకపోయారా? ఆపడానికి ఆ క్రాంతి ఏమని అందరిలాంటి ఆడపిల్ల, పులిపిల్ల. ఎదురొస్తే చిరత పులి మీద పడినట్టు పడిపోతుంది. అవునమ్మా, తనని ఆపే అవకాశమే ఇవ్వలేదు. ఛ! ఆ నిర్మలని ఆ ఇంట్లోనే చంపించి ఆ కేసు పూజ మీదకి తోసేసి దాన్ని ఇరికిద్దామనుకున్నాను. ఆ క్రాంతి కారణంగా ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. ఛీ! ఈ పాటికి ఈ హత్యా ప్రయత్నం చేయించింది మనమే అని వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఇక మనకు అవకాశం ఇస్తారా? ఒక అవకాశం అయితే ఉందమ్మా. ఏంటది? అక్కడికి మేం ప్రసాదాలు పట్టుకుని వాళ్ళింట్లోకి వెళ్ళేటప్పుడు రేపు వాళ్ళ అమ్మదో నాన్నదో వర్ధంతుంది. చెరువు దగ్గరికెళ్ళి పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తామని మాట్లాడుకుంటున్నారు. పిండ ప్రదానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్తారా? గిరి, పెద్దమ్మా, నువ్వు వెళ్ళి ఆ చెరువేంటో ఆ వివరాలేంటో కనుక్కో. వీలైతే అక్కడే నిర్మలని చంపి పూజని బెదిరించి కేసు విత్డ్రా చేయించి నా మనవణ్ణి బయటకు తీసుకొస్తాను. సరే పెద్దమ్మా.